హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హైదరాబాద్లో రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ శ్రీ సీతారామాంజనేయ టెంపుల్. ఇది ప్రగతి నగర్లో ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని చాలా అందంగా అలంకరించారు. తొలి పూజ వినాయకుడు అభిషేకంతో మొదలుకొని ఉత్సవ విగ్రహాలన్నిటినీ అభిషేకించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మను గురు పౌర్ణమి సందర్భంగా శాకాంబరి దేవిగా కొలుచుకునే అవకాశాన్ని మనందరికీ ఇచ్చారు. అలాగే అభిషేకం అనంతరం అమ్మవారిని వివిధ రకమైన కూరగాయలతో అలంకరిస్తారు. ఆ వీడియో పిక్స్ని ఈవినింగ్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే శివయ్యకు కూడా అభిషేకం చేశారు. తదుపరి మంగళహారతి ఇచ్చారు. ఇక్కడ పూజ ముగించుకొని నేను ప్రగతి నగర్ లేక్ దగ్గర ఉన్న సాయిరాం టెంపుల్కి వెళ్ళాను. అక్కడ సాయిరాముని వివిధ రకమైన అభిషేకాలు చేస్తున్నారు. పంచామృతంతో, డ్రై ఫ్రూట్స్, పసుపు, కుంకుమతో అభిషేకించారు. అభిషేకంలో నేను కూడా పాల్గొన్నాను. మనసుకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ గురు పౌర్ణమి నాడు సాయిరాం అభిషేకం చూడటం నా అదృష్టంగా అనిపించింది. అలాగే శ్రీ సీతారామాంజనేయ టెంపుల్లో కాకుండా సాయిరాంని కూడా దర్శించుకునే అవకాశం దొరికింది. అభిషేకం అనంతరం సాయిరాముకి మంగళహారతినిచ్చి ప్రసాదం స్వీకరించిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ శ్రీ సీతారామాంజనేయ టెంపుల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మకి 6:30కి కుంకుమార్చన జరుగుతుంది. ఆ అర్చన వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. మరొక వీడియోతో ఈవినింగ్ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.